హాయ్ అండి. ఈరోజు టమాటా నిలువ పచ్చడి పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా సింపుల్గా చేసుకున్నానో మీకు అందరికీ కూడా చెప్తాను కొలతలతోని. ఫస్ట్ అయితే 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. శుభ్రంగా కాయలన్నీ కూడా కడిగి చక్కగా ఇలా క్లాత్ మీద వేసుకొని నీట్గా తడి లేకుండా అయితే తుడిచేసుకోవాలి. తర్వాత పైన ముచ్చుకు లేకుండా ఇవి కట్ చేసేసుకొని చక్కగా ఒక కళాయిలోకి అయితే కట్ చేసేసుకొని వాటిని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. అవి దగ్గరగా అయ్యేలోగా మనకి ఒక చింతపండులోని పిక్కలు కానీ తుక్కు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని చూసారు కదా, ఇది పెద్దది బాల్ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలండి. ఈలోగా టమాటాలు కూడా సగం మగ్గిపోయినాయి కదా, టమాటాలతో పాటు ఈ చింతపండు కూడా మగ్గుతుంది. తర్వాత మూత పెట్టేసిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత చూస్తే ఇలా నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి. చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి కళాయి అయితే కిందకి దించేసేయాలండి. ఇది చల్లారేలోపు మనం ఒక కళాయి తీసుకొని దాంట్లోని 2 స్పూన్లు మెంతులు అయితే వేసుకొని కొంచెం దోరగా అటు ఇటుగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 5 స్పూన్లు ఆవాలు అయితే వేసుకోవాలండి. నేను గ్రాముల లెక్కనైతే చెప్పట్లేదు, మామూలు కొలతలుగా వేస్తే నేను ఇలా వేసుకున్నాను. 2 స్పూన్లు మెంతులు, ఒక 5 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి టమాటోలు ముక్కలు, అవి చక్కగా అందులోకి ఒక గ్లాసున్నర అయితే నేను కారం తీసుకున్నానండి. గ్లాసున్నర అంటే పావు కేజీ గ్లాస్ అది. గ్లాసున్నరకి ఇది దంచిన ఉప్పు అండి. కొంచెం గడ్డలై లేకుండా నీట్గా దంచుకున్నాను నేను మళ్ళీని. అవి మనకు సాల్ట్ దొరికితే సాల్ట్ అయినా పర్వాలేదు, గడ్డ ఉప్పు ఇలాగ దంచిన ఉప్పు దొరికితే మరీ మంచిదండి, బాగుంటుంది టేస్టు. గ్లాసున్నర కారానికి ఒక గ్లాసులో కొంచెం ఎల్తుగాను సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. మనకంతా కూడా కలిసిపోయేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగాను. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం కొంచెంగా మిక్సీ అయితే చేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని. ఇలాగ చూసారా చక్కగా పేస్ట్ లాగా అయింది కదా, అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత మనం ఆవాలును మెంతులు అయితే చల్లారిపోయిన తర్వాత ఈ రెండు కూడా చక్కగా మిక్సీ అయితే చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకొని ఈ టమాటా పేస్ట్లో అయితే వేసుకోవాలండి. పౌడర్ అంతా కూడాను చక్కగాను పౌడర్ అంతా కూడా ఉండలు లేకుండా చక్కగా ఇందులో వేసుకున్నాక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే మనకి తొక్కలు చేసుకొని ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ అయితే చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ అదంతా కూడా మొత్తం కలుపుకోవాలి బాగాను, ఉండలు లేకుండా. ఈ పౌడర్ అంతా కూడా మనకి ఆ టమాటా పచ్చడిలో అయితే కలిసిపోయేలాగా వెల్లుల్లిపాయ పౌడరు అంతా కూడాను చక్కగా కలిసిపోయేలాగా మనకైతే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి ఆ కళాయిలోనైతే మనకి వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి టేస్టు. వేరుశనగ నూనె ఎక్కువ పడుతుందండి, నూనె ఎంత ఎక్కువ ఉంటే మనకి పచ్చడి అంత నిల్వ ఉంటుంది, అంత టేస్ట్ కూడా ఉంటుంది. అయితే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా పడతాయి. అవి కూడా తొక్కలు తీసుకొని చక్కగా మనం ఒలుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పుడు శనగపప్పు, ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను. అవి బాగా వేగిన తర్వాత దించేసే ముందు కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకుని అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి ఆ నూనెలోనే. ఆ తర్వాత మనకి పచ్చడి అంతా ఉంది కదండి, ఈ పేస్ట్ అంతా కూడాను ఈ పోపుల్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. నూనెలో బాగా మగ్గనిస్తే బాగుంటుందండి, మనకి పచ్చడి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడిలో మనకి ఏమైనా తడి గట్రా ఉన్నా కూడా మనకి కొంచెం అదంతా పీల్చుకుంటుంది కదా, కొంచెం ఏగడం వల్ల బాగుంటుంది. మనకి పచ్చడి అంతా కూడా ఏగిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వేపిన తర్వాత పక్కన ఉంచేసి బాగా చల్లారనివ్వాలండి. మొత్తం పచ్చడి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తీసుకొని చక్కగా తడి లేకుండా నీట్గా తుడుచుకొని వాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుందండి. మనకు ఆయిల్ అయితే ఎక్కువగా ఉండాలి. ఆయిల్ కనుక మనకి లేకపోతే బూజు వచ్చేస్తుంది, పచ్చడి కూడా టేస్ట్ అయితే మారిపోతుంది. నాకైతే చూసారా 2 కేజీల టమాటోలకి ఈ 2 జారుల నిండా రాగా ఇంకా కొంచెం చిన్న బాటిల్లో కూడా వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇంట్లోనే పెట్టుకోవడం వలంచి పచ్చళ్ళు ఎంత టేస్ట్గానో చాలా బాగుంటాయి కదండి. తక్కువ బడ్జెట్లోని ఇంత పచ్చడి తయారైందంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా ఇలానే టమాటా పచ్చడి పెట్టుకున్నారా? కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.